బట్టలు పిండి 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 నా చేతులు బొగ్గులు అయినాయి ఇట్లా మంట మంట. నా జోబులు నా దస్తి కూడా విండలేదు 10 ఏళ్ళు. మా ఆయనకి లిప్పు ఇట్లా కట్ అయింది. మళ్ళీ ఆయన ఎట్లా లిప్పు కట్ అయితే ఈమె ఎంబీబీఎస్ డాక్టర్ ఈమె చూసి చెప్తుంది. ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే పొద్దున దించేసి వచ్చిన ఆడ పోతే 2 దోశలు పెట్టి ఆ దోశలు అరగక ముందు మల్లూరుకి వచ్చి చాలిపోయి ఏం చెయ్య వీళ్ళు పెళ్లి అయింది 10 ఏళ్ళ కింద వీళ్ళకి ఇచ్చిన కట్నంతోనే తినుకుంటా తాగుకుంటా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. ఇప్పుడే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి. మా చెల్లి వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. సో ఫుల్ ఎంజాయ్ అనమాట డే మొత్తం. నావి కంప్లీట్గా ఫ్యామిలీ వీడియోస్, నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. వ్లాగ్స్ కోసమే కంటెంట్ క్రియేట్ చేసి ఫుల్ మేకప్ చేసుకొని శారీస్ కట్టుకొని అట్లా వీడియోస్ ఏం తీయట్లేదు. జనరల్గా నార్మల్గా మా లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో అట్లా చూపిస్తున్నా. సో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. నచ్చిన వాళ్ళు ఇప్పటికే క్లోజ్ చేసి ఇంకా వెళ్ళిపోవచ్చు, బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా. నేను తీసే వీడియోలు మీ అందరికీ నచ్చాలని లేదు కదా. సో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చిన వాళ్ళు వెళ్ళి. చాలా మంది వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. కానీ ట్రై చేస్తున్నా డైలీ వ్లాగింగ్ చేయడానికి, కానీ ఎడిటింగ్కి కొంచెం అవుతుంది, టైం పడుతుంది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితికి పిల్లలు వస్తున్నారు. సో ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కంప్లీట్గా డైలీ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటా వెంటనే. ఇప్పటికీ వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు చెప్పేమంటున్నావు? మా మమ్మీ వాళ్ళు నా పెళ్ళికి 10 సంవత్సరాల కింద వాషింగ్ మిషన్ ఇప్పించారు. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది వాషింగ్ మిషన్ ఇప్పించి. అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది. మా ఆయన అంటుండు మా మమ్మీకి ఫోన్ చేసి ఇంకో వాషింగ్ మిషన్ ఇప్పిమని అడుగుతుండు. ఇట్లనే అడుగుతారు ఎవరన్నా. షర్ట్ వేసుకొని వస్తా చెప్తాను. షర్ట్ వేసుకున్నా మా ఆయన సిగ్గుపడుతుండు. ఫ్రెండ్స్ షర్ట్ వేసుకొని వస్తా అంటుండు. సో షర్ట్ వేసుకొని వచ్చినాక ఏం చెప్తాడో వినండి. మా చెల్లి శిల్క పలుకొని వలుకుతుంది మా ఆయన నన్ను ఏమన్నా అంటే. ఇవి ఎంజాయ్ చేస్తా. ఇవి తయారైతే బ్లాగ్లో రావాలంటే మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని పట్టు చీర కట్టుకొని ఏం రారు. న్యాచురల్గా ఎట్లుంటారో అట్లనే వస్తారు. ఇంకా కూడా సగం మందికి ధమాకే లేదు అసలు. ఏం చేయాలి? మా ఆయన చూడండి ఫ్రెండ్స్, బ్లాగ్ కోసం షర్ట్ వేసుకుండు, దువ్వుతుండు. ఎట్లుంటారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యింది, పెళ్ళికి పెట్టింది. అయితే ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేయమంటుండు, మళ్ళీ ఫోన్ చేసి ఇప్పిమని అడుగుమంటుండు. అది కరెక్టేనా? అయితే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ తీసుకొచ్చిన అనుకో, మా అమ్మోళ్ళు పెట్టిరు అని అంటది. అందుకే పెట్టిరు ఖరాబ్ అయింది మళ్ళీ పెట్టని. మళ్ళీ ఎందుకు పెడతారు? ఒకటేసారి నువ్వు మళ్ళీ పెళ్లి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, వాషింగ్ మిషన్ నేను తెచ్చినా కానీ మా అమ్మోళ్ళే తెచ్చిరు అని అంట. 20 లక్షలు పెట్టి పెళ్లి చేసిరు, వాషింగ్ మిషన్ ఇప్పించారు. 8 లక్షలు ఇచ్చిర్రు. అవి అప్పుడు ఇప్పుడు నీకు వాషింగ్ మిషన్ ఇప్పియాలా? వాషింగ్ మిషన్ పెళ్లికి పెట్టిరు, ఖరాబ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు నేను తెచ్చినా కానీ వాషింగ్ మిషన్ మా అమ్మోళ్ళే ఇచ్చి. నువ్వే తెచ్చినట్టు తెలుస్తుంది, అందుకే బ్లాగ్ తీస్తున్నా కదా. మా మమ్మీ వాళ్ళు తెచ్చిన వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయననే కొనుక్కుంటాడు అనమాట. ఏమొద్దు అప్పుడు అంటే మొగుడు పెళ్ళాంకి ఇప్పించారు. ఇప్పుడు నీకు 3 పిల్లలు అయ్యారు, కొనుక్కో. మళ్ళీ ఇప్పిస్తారా? ఇప్పి మన పిల్లలకి నేను ఇంకొకటి తెస్తా. మళ్ళీ ఇప్పిస్తారా? నేను తెస్తా. మళ్ళీ పెళ్లి చేసుకో, మరి మళ్ళీ ఒకసారి ఇప్పిస్తారు. చాలే పెడతారు. మళ్ళీ ఒకసారి అలుగు ఇప్పిస్తారు. అవసరం లేదు, వాళ్ళే పెడతారు. చెప్పిండా నీకు? అవునా? మంచిగా వద్దా? అయితే నేను అవసరం ఏం లేదంటున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుండో. చాలిపోయి సరే చెప్పు, ఈరోజు ప్లానింగ్స్ ఏంది? ఎక్కడ పోతున్నావు? అయిపోయా. అందరు అడుగుతున్నారు మీ ఆయన ఏం చేస్తాడు, ఏం వర్క్ చేస్తాడు అని. చెప్పు. మా ఇద్దరి గురించి మేము ఏం చేస్తాం, మా లైఫ్ స్టైల్ ఏంది అనేది ఒక బ్లాగ్ తీస్తా. ఆ బ్లాగ్ లో చెప్తా ఏం చేస్తాడు, ఏం సంగతి. ఏం చెయ్య వీళ్ళు పెళ్లి అయింది 10 ఏళ్ళ కింద వీళ్ళకి ఇచ్చిన కట్నంతోనే తినుకుంటా తాగుకుంటా తిరుగుతాను. రియాన్షిక, రియాన్షిక ఈ ఆంటీ అరిసెలు చేయడం చూపిస్తుంది ఇప్పుడు.
ఈ ఆంటీ అరిసెలు చేయడం చూపిస్తుంది. వేరే ఫోన్ ఏది, వేరే ఫోన్. మా ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే పొద్దున దించేసి వచ్చిన. ఆడ పోతే 2 దోశలు పెట్టి ఆ దోశలు అరగక ముందు మల్లూరుకి వచ్చి మీద ప్రేమ నాకు ఎంత సిగ్గు లేకపోతే అట్లా వస్తావు. నీ మీద ప్రేమ అంత మాట నీ మీద ప్రేమ తట్టు అదంటారు. నిన్ను మిస్ అయినా అందుకే మిస్ అయినావు గంట సేపటికే. మా ఆయనకి లిప్పు ఇట్లా కట్ అయింది. మళ్ళీ ఆయన ఎట్లా డాక్టర్ ఈమె చూసి చెప్తుంది. నా వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు. సో నాకు నచ్చినట్టు నేను చేస్తున్న ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి ఫ్యామిలీ కంటెంట్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడొచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మిషన్ ఖరాబ్ అయినందుకు మా ఆయన టార్చర్ చేస్తుండు నన్ను. నిన్న నుంచి బట్టలు పిండి 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 నా చేతులు బొగ్గులు అయినాయి ఇట్లా మంట మంట. నా జోబులున్న దస్తి కూడా 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, ఆ దస్తి కూడా విండలేదు. నమ్ముతారా ఫ్రెండ్స్ అయినాయి ఇట్లా మంట మంట. నా జోబులున్న దస్తి కూడా విండలేదు. 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. మా మమ్మీ వాళ్ళు పెళ్ళికి పెట్టిన వాషింగ్ మిషన్ ఇదే ఫ్రెండ్స్. సో ఇది పాడైందనమాట. 12 years అవుతుంది ఫిబ్రవరి చూస్తే. సో 10 ఏళ్ళు అవుతుంది వాషింగ్ మిషన్ 11 ఏళ్ళు అవుతున్నా అంటే పెళ్లి కాకముందు సంవత్సరం ముందు ఇప్పించారు. కథలు పడకు 11. మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పించారు చూడండి. అప్పట్లో 10 ఏళ్ళ కింద ఇంత మంచి ఇంత పెద్ద మిషన్ ఇప్పించారు. ఎంతైనా ఆడపిల్లలు కదా శేఖర్. ఇప్పుడు నీకు 3 బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు నీకు తెలుస్తుంది. మా ఆయన ఇంత కష్టపడుతుంటే నా గుండె తరుక్కు పోతుంది. ఏం చేయాలి? ఇది కొనుక్కొచ్చిండు కొత్తది, అయినా పని చేస్తలేదు. ఇది కొనుక్కొచ్చిండు కొత్తది, అయినా పని చేస్తలేదు. లాస్ట్కి దీని కథ కొత్త వాషింగ్ మిషన్ వస్తుంది. పని చేస్తుందా? అబ్బా నిజమా? ఏం చేసినావు శేఖర్? సర్వీస్ సెంటర్ వంతో గాంధీనితో అయ్యింది. అబ్బాయి అమ్మ టాలెంట్ అంటే నీదే అమ్మా. ఏం చేసినావు శేఖర్? అబ్బా బాబా నీలో ఇదిగో టాలెంట్ కూడా ఉంది శేఖర్. ఖరాబ్ అయిపోయింది వాషింగ్ మిషన్, కొత్తది తెద్దామని ఫిక్స్ అయినాం. మా ఆయన దీన్ని మంచిగా చేసేసిండు. అమ్మా సక్సెస్ వచ్చిందా? పాపం మా నిషమ్మ మా సాన్వి వాషింగ్ మిషన్ కొనుక్కొద్దామని రెడీ అయ్యిర్రు. మా వాషింగ్ మిషన్ మంచిగా అయింది. సర్ఫ్ కాదు లిక్విడ్. అవును వెనుకకు ఉంది చూడు. చూపిస్తుంది ఇగో రన్ అవుతున్నట్టు. అమ్మ గ్రేట్ శేఖర్ నువ్వు చేసినావంటే. మా ఆయన వాళ్ళ సర్వీస్ సెంటర్ ఆయన వచ్చినారు ఎల్జీ నుంచి కాల్ చేస్తే కంప్లైంట్ చేస్తే. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఖరాబ్ అయిపోయింది 12,000 కావాలని చెప్పారు. ఫైనల్గా మా ఆయననే వేసేసిండు. ఏమో ఎల్ఈ అని వస్తుంది, షార్ట్ అయితే రాదు కదా ఆయనతో. వస్తలేదు, ఎల్ఈ అని వచ్చింది. పాపం మా పిల్లలు తయారయ్యారు షోరూమ్కి పోనీకే. లిప్స్టిక్ అన్నీ పెట్టుకొని. మా సాన్విని చూపిస్తే ఒకసారి చూడండి ఎంతగానం తయారైందో. కొత్త ఫ్రాక్ వేసుకొని సాన్వి ఇంతగానం తయారైంది. వాషింగ్ మిషన్ దేనికి పోదామని చెప్పి లిప్స్టిక్ అంతా పెట్టుకొని ఇప్పుడేమో వాషింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది. బాధపడాలా అర్థమవుతలేదు, ఆనందించాలా అర్థమవుతలేదు. ఒక 40,000 మిగిలినాయి అనిపిస్తుంది. ఏమో బట్టలు వేయగానే మళ్ళీ ఆగిపోయింది, అర్థమవుతలేదు. లిప్స్టిక్ పెట్టుకోలేదేందమ్మా?
మా చెల్లెలు చూడండి ముషి ముషి నవ్వులు ఇట్లా నవ్వుతుందో. వినాయక చవితి కదా, ఇవన్నీ కడుగుతున్నాం, సాఫ్ చేస్తున్నాం మేము. మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు నాకు. మా ఖుషి పండుకొని లేచింది, ఏడుస్తుంది, నేను వెళ్ళిపోయాను అనుకుందంట. సరే మా సాన్వి ఎంత బాధలు ఉందంటే రెడీ చేసింది, మా పెద్ద మమ్మీ తీసుకోవదలేదు ఇంకా షోరూమ్ కానీ. సాన్వి ఏం బాధపడకు బిడ్డ, వాషింగ్ మిషన్ ఇట్లయినా ఖరాబ్ అయింది, అది మంచిది కాదు, మనం ఖచ్చితంగా పోతాం షోరూమ్కి. ఓకేనా? ఓకేనా? ఏడవకి నువ్వు సక్సెస్గా చేసినావు, కానీ రబ్బర్ నుంచి నీళ్ళు ఎందుకు గారుతున్నాయో ఏమో. కొత్త మిషన్ ఉన్నదాకా అయ్యేటట్లు శేఖర్ సంసారం. అంతేనా?